ఆంధ్రప్రదేశ్లో గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈవీఎంల మొరాయింపు, విద్యుత్ సమస్యలు, వర్షం కారణంగా చాలా ఏరియాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈవీఎంలకు సీల్స్ వేసి స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఈ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు వినియోగించడంతో ఓటింగ్ ప్రక్రియ కొంత జాప్యమైంది. ఓటు వేసిన తర్వాత ఎర్ర రంగు బల్బు వెలగడం, బీప్ శబ్దం రావడానికి కొంత ఆలస్యమైంది. వీవీప్యాట్లో స్లిప్ వచ్చేసిన తర్వాత బీప్ శబ్దం వచ్చింది. దీంతో చాలామంది తమ ఓటు పడిందా లేదా అని నిర్ధారించుకునేందుకు వేచి చూడాల్సి వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు, ధర్మవరం, ఉరవకొండ నియోజకవర్గాల్లో రాత్రి 10 గంటలు దాటినా పోలింగ్ కొనసాగింది. రాప్తాడు నియోజకవర్గం బొమ్మేపర్తి 144 నెంబరు బూతు, బుక్కచెర్ల, బండమీదపల్లి సెంటర్స్లోనూ పోలింగ్ అర్ధరాత్రి వరకు సాగింది. ఈవీఎంలకు సీల్ వేసే ప్రక్రియ రాత్రి 1 గంట వరకు జరిగింది. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. కుప్పం మున్సిపాలిటీలోని తంబిగానిపల్లి, లక్ష్మీపురంలో రాత్రి 11:30 వరకు పోలింగ్ పూర్తయింది. సో ఎన్నికల ప్రక్రియ లేట్ అవ్వడం గల కారణాలు ఏంటి, ముఖ్యంగా ఎన్ని గంటలకు పూర్తయింది, ప్రస్తుత తాజా సమాచారం ఏంటి, పూర్తి స్థాయి డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ రాయలసీమ వ్యాప్తంగా 11:30-12 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. రాత్రి ఆలస్యం కావడానికి ఉదయం ఏదైతే పోలింగ్ ఈవీఎంలో మొరాయించడంతో పాటు కొంత అధికారుల అతి జాగ్రత్త చర్యల వల్ల కూడా పోలింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరిగింది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయించడం వల్ల దీనికి కారణమైంది. మరోటి ఏమంటే మధ్యాహ్న సమయంలో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అప్పుడు చాలా వరకు ఓటింగ్కు రాకపోవడం వల్ల రాత్రి ఆలస్యంగా ఏదైతే సాయంత్రం క్యూ లైన్లో 6 గంటల లోపు క్యూ లైన్లో ఉన్నవారు రాత్రి 11:30 వరకు క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి 72.87% పోలింగ్ నమోదైంది. అయితే ఇక్కడ కూడా రాత్రి ఏకంగా 11 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతోపాటు ఉమ్మడి ఏదైతే రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేట, అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో గొడవలు జరగడం, అదేవిధంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో ఆ పుల్లంపేట మండలానికి సంబంధించి రాత్రి 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అక్కడ కొనసాగింది. రాత్రి 1 గంటకు పోలింగ్ పూర్తిగా ముగిసిన తర్వాత అధికారులు సీలు వేశారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ముందుగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో ఈవీఎం ఉదయం 1 గంట పాటు ఆలస్యంగా మొరాయించడంతో పాటు ఓటర్ల సంఖ్య ఆ పోలింగ్ బూత్లో ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి 11:30 వరకు అక్కడ పోలింగ్ జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఉరవకొండ, ధర్మవరం, రాప్తాడు ఈ నియోజకవర్గాల్లో చాలా ఆలస్యంగా పోలింగ్ నమోదైంది. ధర్మవరంలో ఒక పోలింగ్ బూత్లో రాత్రి 7:30 గంటల సమయంలో ఎమ్మెల్యే సతీమణితో పాటు ఆయన వారి సోదరుడు వచ్చి రావడము, అక్కడ గొడవ జరగడంతో సుమారు గంట పాటు పోలింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత పోలింగ్ ఏదైతే క్యూ లైన్లో ఉన్నవారు పూర్తి స్థాయిలో ఓట్లు వేయడానికి 11:30 సమయం పట్టింది. మొత్తం మీద రాయలసీమ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఏదైతే స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు తరలిస్తున్నారో మనం చూడవచ్చు. ఇప్పుడు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను, తిరుపతి జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి నగరానికి సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నారు. ఈవీఎంల వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముందుగా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ఆ తర్వాత సివిల్ పోలీసులు, ఆర్మూల్ పోలీసులు ఉంచడానికి అధికారులు ఏర్పాట్లు చేసినారు. దీనికోసం ప్రత్యేకంగా అధికారులు కూడా ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇనుప కంచె వేయాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం ఇనుప కంచెను కూడా తెప్పించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఇందుకోసం ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత కోసం ఇనుప కంచెను తెప్పించారు. దీంతో ఫస్ట్ ఏవైతే ఈవీఎంలు మొత్తం ఈ అన్ని బ్లాకులకు చేర్చిన తర్వాత మొత్తం ఈ తిరుపతి పార్లమెంటుకి సంబంధించిన ఈవీఎంలన్నీ ఈ బ్లాకులకు చేర్చిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. ఆ తర్వాత మొదటి అంచెలో బీఎస్ఎఫ్ జవాన్లు భద్రతగా ఉంటారు. మనం చూడవచ్చు బీఎస్ఎఫ్ జవాన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఏదైతే సివిల్ పోలీసులు
సివిల్ పోలీసులు కూడా సెక్యూరిటీతో ఉంటారు. తర్వాత ఆర్మ్డ్ పోలీసులు, ఏపీ ఆర్మ్డ్ పోలీసులు ఉంటారు. మొత్తం మీద 3 అంచెల భద్రతను కల్పిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే అటు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తమ కార్యకర్తలను 24/7 ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే 2 గంటల లోపల మొత్తం ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇందుకు తగ్గట్టు అన్ని జిల్లాల కేంద్రాల్లో ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారో ఆ స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ రాయలసీమ వ్యాప్తంగా చాలా చురుకుగా కొనసాగుతుంది. ఎంఎన్ఆర్ మరోవైపు ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ పూర్తి స్థాయిలో బయటికి రావడానికి మరో గంట పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. అయితే ఇప్పటికీ చిత్తూరు జిల్లాకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఏదైతే చిత్తూరు అసెంబ్లీకి సంబంధించి 2 గ్రామాల్లో గొడవ జరిగింది. అదేవిధంగా చిత్తూరు నగరంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలపైన రాత్రి 6 గంటల నుంచి 8 గంటల వరకు విచ్చలవిడిగా దాడులు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతోపాటు టీడీపీ అభ్యర్థి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. మరోవైపు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. కూచువారిపల్లిలో ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన సోదరుడు వచ్చి గొడవ చేశాడని ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు అక్కడ స్థానిక సర్పంచ్కు చెందిన వాహనాన్ని పూర్తిగా దగ్ధం చేసిన పరిస్థితి. ఇలాంటి ఘటనలతో ఇప్పటికీ ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దామోదర్, ఇన్ని సంఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసుల వెర్షన్ ఏంటి మరి? ఎంఎన్ఆర్ ఏదైతే నిన్న ఉదయం పొంగనూరు నియోజకవర్గం సదుం మండలానికి సంబంధించి 9 మంది టీడీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేసిన ఘటనకు సంబంధించి ఏదైతే పై అధికారులకు తెలియకుండా నిందితుడు ఎవరైనా కిడ్నాప్కు పాల్పడ్డ నిందితుడు ఎవరున్నారో అతన్ని ఎస్ఐ వదిలివేశాడని తెలిసి వెంటనే అతనికి సంబంధించిన ఆ ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యం. మరోవైపు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం కూచువారిపల్లిలో ఎస్పీ వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, 144 సెక్షన్ విధించాలా, పికెటింగ్ ఏర్పాటు చేయాలా అన్న విషయం మీద కూడా ఆయన దృష్టి సారించాడు. మరోవైపు చిత్తూరులో నిన్న జరిగిన ఘటన మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న ప్రశాంత్ నగర్లోనే ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం ఏజెంట్ల మీద దాడులు చేసి రక్తగాయాలు చేశారని వారి ఫిర్యాదు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా వారు ఎన్నికల కమిషన్కు నిన్ననే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థాయి నాయకులు కూడా ఒక బృందం డీజీపీని కలవనున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఈ 2 ఘటనలే పెద్దవిగా చెప్పుకోవచ్చు. మిగతా అన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. ముఖ్యంగా తిరుపతి నగరానికి సంబంధించి బీఎస్ఎఫ్ జవాన్లు కానీ పోలీసులు కానీ కట్టుదిట్టంగా బందోబస్తు నిర్వహించారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అటు టీడీపీ జనసేన కూటమి కార్యకర్తలు అడ్డుకోవడం వారికి పట్టించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల వాగ్వాదము తోపులాటలు జరిగినప్పటికీ ప్రశాంతంగా జరిగాయని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్. ఉమ్మడి విశాఖ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ సిటీ, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల్లో లేటుగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల విద్యుత్ సమస్య, మరికొన్ని చోట్ల వర్షం కారణంగా పోలింగ్ ఆలస్యమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈవీఎంలు మొరాయించాయి. విద్యుత్ అంతరాయంతో ఓటర్లకు తెప్పలు తప్పలేదు. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తాయి. మొబైల్ టార్చ్ లైట్ల వెలుతురులోనే పలువురు ఓటర్లు ఓటు వేశారు. చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిద మండలం చింతలపేటలో తెల్లవారుజాము 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే 12 తర్వాత ఈవీఎంలు మొరాయించడంతో వాటిని మార్చి పోలింగ్ నిర్వహించారు. సాలూరు, పార్వతీపురం, ఎస్కోట, గజపతి నగరం, నెల్లిమర్ల, కురుపాం, విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ఓటేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో గోకర్ణపల్లిలో ఈవీఎంలు పని చేయకపోవడంతో రాత్రి 10:30 వరకు ఓటింగ్ నమోదైంది. ఇక బెలమంలోనూ ఈవీఎం ప్రాబ్లం వల్ల రాత్రి 7:30 వరకు పోలింగ్ జరిగింది. సరుబుజ్జిలి మండలం ఎరగాం గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటర్లు ఓటేసే పరిస్థితి వచ్చింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రడస్థలం మండలం, జీరుపాలెం గ్రామాల్లోనూ రాత్రి 11:30 వరకు ఓటింగ్ జరిగింది. పాలకొండ నియోజకవర్గం వీరగొట్టం మండలంలో నీరానగరం గ్రామంలో రాత్రి 10 వరకు పోలింగ్ జరిగింది.
గాలి వర్షం కారణంగా పోలింగ్ లేటుగా జరిగింది. నర్సన్నపేట నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్లో ఓటింగ్ ఆలస్యంగా నడిచింది. పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం దైపిల్లి గ్రామంలో కూడా ఓటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి 9 దాటింది.